చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీ అయిపోయారు. మరి ఈ రోజు నేను వాళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునక్కాడ. సో మునక్కాడతో మన పార్టిసిపెంట్స్ రెండు మంచి ఊరించి వంటలు చేస్తారు. మరి ఫస్ట్ వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళు చేయబోయే ఆ ఊరించి వంటలు ఏంటో చూద్దామా, రండి. సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మన పార్టిసిపెంట్ సరిత గారండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ లూసీ గారండి. అవును, ఇంతకు మీ సపోర్టర్స్ వస్తున్నారా? ప్రకృతి మా సపోర్టర్స్, అందుకని ఎవరిని తీసుకురాలా, నేచర్ లో మనమే ఎంజాయ్ చేద్దాము. ఎక్కువ ఎందుకు పొల్యూషన్ అయిపోతుంది అని ఎక్కువ అంటే మాట్లాడుతుంటాం. సో ఈ ప్లెజెంట్నెస్ అంతా పోతుంది. మా వంట మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి బాగా చేస్తాము. సో ఎలాగో నేచర్ సపోర్ట్ చేస్తుంది, మీతో కలిపి ఎంజాయ్ చేద్దామని నేచర్ లో. చూసారా అండి, చక్కగా నేచర్ ని ఇంకా ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేసేయాలని పెట్టింది పేరు కదా, అందుకే మేము వచ్చేసాం. మరి ఓకే, పార్టిసిపెంట్స్ మన పరిచయాలు అయిపోయాయి కదా. ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, మునక్కాడ తెలుసు కదా మీకు. మరి ఏం చేస్తున్నారు మునక్కాడతో మీరు? మసాలా కర్రీ. మునక్కాడ మసాలా కర్రీయా? ఓకే, మీరు సరిత గారు? మునక్కాడ నువ్వుపప్పు కారం. మునక్కాడ నువ్వుపప్పు కారం. ఓకే, సో మునక్కాడతో నువ్వుపప్పు కారం, ఇక్కడేమో మునక్కాడ మసాలా కర్రీ. ఇంతకీ మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకేనండి. మరి ఫస్ట్ సరిత గారు వంట చేస్తారు. మునక్కాడ నువ్వుపప్పు కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మునక్కాడ నువ్వుల కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, నువ్వుపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సరిత గారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి, స్టవ్ వెలిగిద్దాము. కొంచెం ఆయిల్. ఓకే, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు ఇది కారం అన్నారు కదా మీరు, అంటే మనకి నిల్వ ఉంటుందా కొంచెం? లేదు, అంటే డ్రై కర్రీ కాబట్టి కారం అని చెప్తాము, గ్రేవీ కర్రీ కాకుండా. ఓకే, 2 నోటి. అంటే కొన్ని ఐటమ్స్ మనం అలా చేసుకుంటూ ఉంటాం కదా, కొబ్బరి కారం ఇలాంటివి ఇన్స్టెంట్. అలా కాదు, ఇది రైస్ లో మిక్స్ చేసుకున్న ఐటమే, కాకపోతే డ్రైగా ఉంటుంది కాబట్టి కారం అన్నమాట. జస్ట్ ఆవాలు జీలకర్ర. ఓకే, ఫస్ట్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే, సో ఇదేంటి పౌడర్ మీరు చేసి పెట్టింది? పౌడర్ దీనిలో ఫస్ట్ నువ్వులు కొంచెం 1 స్పూన్, శనగపప్పు, ఎండుమిరపకాయలు 3, ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి ఉండాలి, జీలకర్ర 1 స్పూన్. ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలి. నేను మిక్సీ చేసి తీసుకొచ్చాను. ఓకే ఓకే, సో నువ్వు సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కూడా వేయాలా? ఇలా కారపొడి రెడీ చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఈ మునక్కాయ కారంలో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు తాలింపు వేగాక మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఇవి ఉడికించేసిన ఇవి ఉడికించినవండి, అంటే సెమీ బాయిల్డ్ లాగా ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మునక్కాడ బాగా సెన్సిటివ్ అండి, ఇలా మనం కలిపేటప్పుడే విడిపోతుంది. అందుకని సెమీ బాయిల్డ్ ఉంచుకోవాలి. మీరిద్దరేంటండి ఫ్రెండ్సా? సిస్టర్సా? ఓన్ సిస్టర్సా? కజిన్స్. ఓకే ఓకే, సో అయితే చక్కగా నేచర్ లో ఎంజాయ్ చేద్దామని సపోర్టర్స్ ని, ఫ్రెండ్స్ ని ఎవరిని తీసుకురాకుండా ఫ్యామిలీతో పెట్టేసాయి. సరిత గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ చేస్తారు. ఏం పేరు? ఫైనాన్స్ బిజినెస్. ఓకే, గోపాల్ బాబు. పిల్లలు ఎంతమంది మీకు? ఇంకా లేరా? ఓకే ఓకే, సో అయితే చక్కగా ఇలాంటి వెరైటీస్ అన్ని ట్రై చేసి మీ వారికి అభిరుచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ట్రై చేస్తూ వెరీ గుడ్, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి కలుపుతాం, కొంచెం ఒకసారి మూత పెట్టి. ఓకే, అంటే మనకి ఇది మునక్కాడ కొంచెం వేగినట్టు అవ్వాలి, అది లైట్ గా మనం పచ్చడికి ఎలా అయితే వేయించుకుంటామో అలాగేనా? ఇది చేసి కూడా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లము కూడా మిక్సీ చేయాలండి. ఓకే ఓకే, అంటే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కూడా కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ ఎండుమిరపకాయ కారం కాకుండా పచ్చిమిరపకాయ కూడా మిక్సీ చేస్తే బాగుంటుంది. ఓకే, చూద్దాం ఇది ఒకసారి. కొంచెం పసుపు వేద్దాము.
అండ్ మరీ ఎక్కువ వేయించినా కూడా ఇవి విడిపోతూ ఉంటాయి కదా. విడిపోతుంది. ఇది వేద్దాం, పౌడర్ వేసేద్దాము. ఓకే. వేస్తే ఎక్కువ వేసినా కూడా ఇది టేస్ట్ బాగుంటుంది. కలపండి. కదా కమ్మదనంగా ఉంటుంది, కమ్మగా ఉండి నెక్స్ట్ మనకి తినేటప్పుడు కూడా నోటికి బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా నూనె కదా లాగేసుకుంటుంది. ఓకే ఓకే. సో మనకి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా ఫాస్ట్ రెడీ చేసి పెట్టుకోవడమే. పౌడర్స్ రెడీ చేయడమే. అండ్ ఈ పౌడర్ ఇలా రెడీ చేసి పెట్టేసుకొని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చా, లేకపోతే ఎప్పటికప్పుడు నువ్వు పప్పు కొబ్బరి వేస్తాం కదా, మరి ఎక్కువ రోజు స్మెల్ వచ్చేస్తుంది కదా. సో ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది. అయితే పర్వాలేదు, ఇవాళ చేసుకుని రేపన్నా చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. కానీ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంచుకుంటే బాగోదు. అయితే ఓన్లీ ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుందా? ఎండు కొబ్బరి అయితే ఇలా డ్రై వస్తుంది, లేకపోతే పచ్చి కొబ్బరి వేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. అయిపోయిందండి. అంతేనా? తీసేయచ్చా? కొంచెం ఒక్క ఫ్రై చేస్తే అయిపోతుంది. ఓకే, వెరీ నైస్. ఆయిల్ కూడా మనకి అసలు కనిపించదు ఎక్కడ. అవునవును. అది సో మనం అన్నంలో నెయ్యి వేసుకుని అలవాటు ఉండాలి, ఇంకా వేసుకోకుండా ఇలా తినేయచ్చు అనమాట. ఓకే. సాల్ట్ వేస్తాం, పౌడర్ లో వేసి గ్రైండ్ చేసాం కదా, అది సరిపోతుంది. ఇలాగే ఈ మధ్య ఇలా చక్కగా నేచర్ లో ఎంజాయ్ చేయడానికి వస్తే అందరూ ఈ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ వంటల సంగతి మర్చిపోతున్నారు. అంటే అందులో వేసామా వేయలేదు అనేది. అలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు పక్కన వాళ్ళు గుర్తు చేస్తే అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అంతే కదా. అంతే. ఎందుకంటే రోజు వంటింట్లో పడే ఆ చిన్న స్పేస్ లో సాల్ట్ కదా. అవును, తగ్గినా బాగోదు, అది ఎక్కువైనా బాగోదు. అదే ఇవాళ ఈ టీవీ మూలన మేము ఇక్కడికి వచ్చి ఎప్పుడు తింటాము, ఇక్కడికి వచ్చి వంట చేస్తున్నాం. ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? కార్తీక మాసంలో వనభోజనాలు, గార్డెన్ పార్టీస్. అవునవును, అందరం గ్యాదర్ అవుతాము. అన్ని రకాల ఐటమ్స్ చక్కగా పెద్ద పెద్ద క్యారేజీలు పట్టుకుని వచ్చేస్తారా? ఫ్యామిలీ ఇల్లు ఒకటి ఉంది అనేది సాయంత్రం 5 అయితే గుర్తొస్తుంది. అంతేనా? నిజం. ఇలాంటి చోటుకు వస్తే తొందరగా ఇళ్ళకి వెళ్ళబుద్దాం. ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది అవునవును, ఫ్లేవర్ వస్తుంది. ఇది మనం ఆఫ్ చేసి పెట్టేస్తే దగ్గరికి సరే అలా మూత పెట్టాలి. అంటే ఎందుకు ఫైనల్ గా ఇలా పెడితే కొంచెం కొంచెం ఏమన్నా వేడికి స్టీమ్ అయిపోయి అది ఇది అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా తీద్దాం. సరే తీసేద్దాం, బౌల్లోకి. సో అయితే చక్కగా మనం వేసిన కారం అంతా కూడా ప్రతి మునక్కాడ ముక్కకి పట్టేసి బాగుంటుంది. ఆయిల్ కూడా అంతా ఉంది. అండ్ రెగ్యులర్ గా ములక్కాడతో కూరలు అంటే గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ అలాగే ఉంటాయి కదా. ఎప్పుడు కొంచెం వెరైటీగా ఇది ట్రై చేయొచ్చు. ఎప్పుడు పన్నీరు, జీడిపప్పు ఎక్కువ అలా వేసేస్తారు కదా మునక్కాడ అంటే. ఓకే, అయిపోయిందా? ఓకే అండి, అయిపోయింది. ఇక్కడ ఏంటో కార్వింగ్ చేశారు, ఏంటిది? ఇది క్యాటర్పిల్లర్. పొలాల్లో ఉన్నాం కదా